నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ కూడా మీ కుటుంబ సభ్యులందరితో సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళదాం. రేపు నిజంగా అండి చరిత్రలోనే మొట్టమొదటిసారి మనకి ఇలా ఏంజల్ నెంబర్ కలిసి రావడం అంటే ఒక జాక్ పాట్ మనకి తగిలినట్టేనండి. ఒక మ్యాజికల్ యూనివర్స్ డే అని కూడా మనం చెప్పవచ్చు. ఎందువల్ల అలా అంటున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందువల్లనంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకైనా సరే ఒక మంచి దారి చూపించగలిగే శక్తివంతమైన యూనివర్సల్ డే. అందువల్ల చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ ఫ్యూచర్ గురించి కానీ వాళ్ళ కోసం మనం పెద్దవాళ్ళం కూడా చేయొచ్చండి. నిజంగా ఊహించనంత మార్పుని తీసుకురాగలిగే ఒక కొత్త సంవత్సరంగా మనకి మిగిలిపోతుందండి. అంటే 2026 సంవత్సరంలో నాకు ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు అని అనుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఏం చేయాలి రేపు అనేది మనం తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు మనకి 2026 సంవత్సరం అంటే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అంతేకాకుండా 1వ తారీఖు 1వ నెల అంటే మనందరికీ తెలుసండి. తేదీ కానీ నెల కానీ సంవత్సరం కానీ ఏదైనా సరే 2 విషయాలు తేదీ కానీ నెల కానీ ఎప్పుడు కూడా కలిసి వచ్చినప్పుడు మన ఏంజల్ డేగా పరిగణిస్తూ పరిహారాలు చేస్తూ ఉన్నామండి. కానీ రేపు మనకి 2026 సంవత్సరంలో కూడా 1 అనే సంఖ్యని మనం చూడగలుగుతున్నాం. అందువల్లే చరిత్రలోనే నిజంగా చాలా అద్భుతమైన రిజల్ట్ని తీసుకురాగలిగే ఒక మంచి యూనివర్సల్ డేగా రేపు మిగిలిపోతుందండి. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. ఇలాంటి రోజు కలిసి వచ్చినప్పుడు అసలు నిజంగానే 1111 అనే ఒక నెంబర్కి కానీ 111 అనే ఒక ఏంజల్ నెంబర్కి కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక శక్తి ఉందండి. ఎందువల్లనంటే మనకి సాధారణంగా అంటే 1 అనే నెంబర్కి మనం ఎంతో ప్రయారిటీ ఇస్తూ ఉంటాం, ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. అలాగే అలాంటిది రేపు మనకి 1వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరము అని అంటే ఇది కూడితే మనకి ఎంత వస్తుందండి? 10 అనే సంఖ్య వస్తుంది. ఏది 2026 2026 అనే ఒక నెంబర్ని కూడితే మనకి 10 అనే సంఖ్య వస్తుంది. ఈ 10ని సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే మనకి 1 వస్తుందండి. అందువల్ల 111 అనే ఒక నెంబర్ ఎప్పుడన్నా సరే మనకి ఆ రోజంతా కూడా 1111 కానీ 111 కానీ మనకి ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా మనం చూడగలిగితేనే మన విష్ని మనం ఎలా అనుకోవాలి, నిజంగా మన విష్ అనేది జరగబోతుంది అన్న హ్యాపీనెస్తో మనం ఉండొచ్చు అన్నది మనం ఇంతకుముందు మన వీడియోలో ఏంజల్ నెంబర్స్ ద్వారా తెలుసుకున్నామండి. అలాంటిది రేపు అంతా కూడా మనకి కొత్త సంవత్సరంతో పాటు ఇలాంటి నెంబర్ కలిసి రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. అసలు కొత్త సంవత్సరం అంటేనే మన జీవితంలో కొత్త మార్పులు రావాలి అన్న ఆలోచనతోటే మనం ఆ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూ ఉంటామండి. అలా ఖచ్చితంగా జరగబోతుంది అని చెప్పడానికి యూనివర్స్ మనకి ఇలాంటి ఒక అవకాశాన్ని మనకి కల్పించిందండి. అంటే 111 ఒక ఏంజల్ నెంబర్గా మనకి ఈ కొత్త సంవత్సరం మనం స్టార్ట్ చేయబోతున్నాం. అంటే నెంబర్ 1 స్థానంలో మన ఒక గొప్ప జాక్పాట్ని కొట్టాలి, మన అనుకున్న విషయాన్ని సాధించాలి, ఏదైనా ఒక పెద్ద గోల్ మనం అనుకున్నాము అది ఇన్నేళ్ల నుంచి జరగలేదు అని అనుకున్నప్పుడు రేపు అంటే ఈ 2026 సంవత్సరంలో మనకి జరగడానికి గొప్ప అవకాశం ఉంటుందండి. అందువల్ల ఎవ్వరు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఇంకా రేపు మనం ఏం చేయాలి అనేది తెలుసుకుందామండి. ఉదయాన్నే మనం నిజంగా అండి రేపు తెల్లవారుజామున అంటే న్యూ ఇయర్ మనకి 12 గంటలకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందండి. 12 గంటల 1 నిమిషం నుంచి మనకి 2026 సంవత్సరం అడుగుపెట్టినట్టే. అందువల్ల తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల సమయంలో 1 నుంచి 2 గంటల సమయంలో ఖచ్చితంగా 1 అనే నిమిషాలు ఖచ్చితంగా మనం చేయలేం కాబట్టి 1 గంట తర్వాత నుంచి 2 గంటల సమయంలో ఈ పరిహారాన్ని చేయండి. రేపు 2 అవకాశాలు ఉన్నాయండి. అంటే తెల్లవారుజామున 1 గంట వరకు మేలుకొని ఉండలేము, తొందరగా నిద్రపోయే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మళ్ళీ అవకాశం ఏంటి అని అంటే మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం కూడా మనకి ఈ టైం అనేది వస్తుంది. 1 గంట నుంచి 1 గంట 1 నిమిషం అనేది కలిసి వచ్చేలాగా 1 గంట 11 నిమిషాలు అనే టైం అనేది కలిసి వస్తుందండి అలాంటి సమయంలో. అందువల్ల 1 గంట నుంచి 2 గంటల సమయంలో అయినా సరే మనం మన విష్ అనేది ఎలా రాయాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈరోజు చెప్తానండి.
మనం ఎప్పుడు కూడా అండి మన మన మనసులో ఏదైతే అనుకుంటున్నామో, నాకు ఒక జాక్పాట్ అనేది తగలాలి అని అనుకున్న వాళ్ళు కానీ, లేదంటే కనుక ఒక మ్యారేజ్ అవ్వాలి, ఒక అనుకున్న అమ్మాయిని, ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా, ఒక పెద్ద గవర్నమెంట్ జాబ్ రావాలి నాకు అని అనుకున్నా, ఒక మంచి ప్రమోషన్ రావాలి అని అనుకున్నా, ఏదైతే మీరు అనుకుంటున్నారో అది మీకు జరిగినట్టుగా ఊహించుకుంటూ, మీ విష్ అనేది ఎలా ఉండాలి అని అంటే పాజిటివ్గా ఊహించుకుంటూ 111 టైమ్స్, అంటే 111 111 టైమ్స్ ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్, వైట్ కలర్ పేపర్ తీసుకోండి. అందులో ఫస్ట్ 1 నుంచి 111 వరకు సంఖ్యలు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత పక్కనే అయినా సరే ఒకే పేజీలో రాసేసుకోవచ్చు మీరు. అలాగా వేసుకొని మీరు జాక్పాట్ కొట్టాలని అనుకుంటున్నారనుకోండి, జాక్పాట్ నాకు తగిలింది అని చెప్పేసి, జాక్పాట్ తగిలింది అని చెప్పేసి 111 టైమ్స్ మీరు స్టార్టింగ్లోనే, కొత్త సంవత్సరంలోనే మనం ఇలా చేయటం వల్ల 111 అనే ఏంజల్ నెంబర్ కూడా మనకి కలిసి వచ్చింది. కాబట్టి ఆ విశ్వం అనేది మనకి తొందరగా మన కోరికల్ని తీర్చడానికి అవకాశం అనేది 100కి 200% ఉందండి. అందువల్ల మీ విష్ ఏదున్నా సరే మీరు పాజిటివ్గా, నేను అనుకున్న గవర్నమెంట్ జాబ్ దొరికింది అని చెప్పేసి మీ విష్ని 111 టైమ్స్ రాయండి. మీరు అలా రాయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు, మీరు అనుకోవడానికైనా సరే ప్రయత్నించండి. నాకు ఇలా పాజిటివ్గా ఒక జాబ్ వచ్చిందని కానీ, సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా సరే సొంత ఇల్లు నాకు దక్కింది అని కానీ అనుకోవడానికంటే మీరు రాయడం అనేది చాలా మంచిది. ఎందువల్ల రాయాలి అంటున్నామంటే, అలా రాసిన తర్వాత ఆ పేపర్ని 1వ తారీఖు రాత్రి మీరు, అంటే రేపు రాత్రి చక్కగా ఆ పేపర్ని ఫోల్డ్ చేసేసి మీ దిండు కింద పెట్టి పడుకోండి ఫ్రెండ్స్. 11 డేస్ వరకు ఆ పేపర్ని అలాగే ఉంచేసేయండి. ఖచ్చితంగా మీకు జీవితంలో ఏదో ఒక మార్పు అండి, ఒక జాక్పాట్ కంటే ఊహించనంత గొప్ప మార్పులు మీ జీవితంలోకి విశ్వం ఖచ్చితంగా తీసుకొస్తుందండి. అందులో సందేహం అనేది లేదు. ఇంకా మీరు మనీ కోసం చేసేవాళ్ళైతే కనుక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి. లేదు మీకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కనుక ఏమన్నా ఉంటే కనుక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి. ఇలా ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒకసారి ప్రయత్నించండి, ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. నమస్తే.